పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను కూడా క్రికెటర్‌నే స్టూడెంట్ లైఫ్‌లో. పనులు, అవసరాల రీత్యా టైం కుదరట్లా. మ్యాచ్ చూడటానికి కూడా అప్డేట్సే చూస్తూ వచ్చాను. మ్యాచ్ చూడటం కూడా కుదరలేదు. తర్వాత రికార్డెడ్ వీడియోస్ చూశాననుకోండి విన్నింగ్ మ్యాచ్‌లకి సంబంధించి. సో, అందుబాటులో ఉన్న మ్యాచెస్ కూడా ఈ టీ20 వరల్డ్ కప్‌కి సంబంధించి చూసే ప్రయత్నం చేశాం. ముఖ్యంగా గతంలో 5 రోజుల మ్యాచ్‌లుండేయి. అవి వరల్డ్‌లో చాలా ఫేమస్‌గా మనకు కనిపిస్తా ఉన్నాయి. సో, దాని తర్వాత వన్‌డే 50 ఓవర్‌లొచ్చినాయి. దాని తర్వాత కూడా ఇంకా క్రికెట్ క్రేజ్ పెంచడానికి టీ20 అంటే 2020 మ్యాచ్‌లు వచ్చారు. సో, ఈ క్రమంలో ఈ 2020 వరల్డ్ కప్‌కి సంబంధించి మనం 2020లో ఒకసారి 2020లో ఒకసారి వరల్డ్ కప్ కొట్టాం టీ20కి సంబంధించి. 2024లో కొట్టాం. ఇది మూడోసారి టీ20 వరల్డ్ కప్ కొట్టాం. సో, ఇచ్చినటువంటి ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 60-100 దేశాలు ఆడుతున్నట్టుగా మనోళ్ళు చెప్తా ఉన్నారు. సో, అందులో వరల్డ్ కప్‌కి వచ్చేటప్పుడు అది టెస్ట్ మ్యాచ్‌లయితే ఎవరికి సంబంధించి వాళ్ళు మాట్లాడుకుంటా పోతుంటారు. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్ క్లబ్ వాళ్ళు ర్యాంకింగ్స్ ఇచ్చుకుంటూ పోతారు. వన్‌డేలో అయితే వాళ్ళకి వన్ డే టెస్ట్ సిరీస్‌లు, టీ20లు పెట్టుకుంటున్నారు. ద్వైపాక్షిక సిరీస్‌లు, త్రైపాక్షిక సిరీస్‌లకు సంబంధించి. సో, టెస్ట్ మ్యాచ్‌లకి వరల్డ్ కప్ లేకపోయినా వన్ డే 50 ఓవర్ల మ్యాచ్, వన్ డే మ్యాచ్‌కి 20 ఓవర్స్ మ్యాచ్ టీ20కి వరల్డ్ కప్‌లు పెడతా ఉన్నారు. అది ప్రతి 2 ఏళ్లకొకసారి, ప్రతి 3 ఏళ్లకొకసారి జరిగేటువంటి క్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇవి కాకుండా దేశవాళీ క్రికెట్‌లో ఏమంటారు దిలీప్ ట్రోఫీ, రంజీ ట్రోఫీలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి కాకుండా ఐపీఎల్ కంటిన్యూస్‌గా నిరంతరం ఉంది. ఇంతకుముందు అది ఉపాధి మార్గాలు లేనటువంటి క్రికెట్ అలా పెద్ద బడ్జెట్ క్రికెట్ లాగా తయారైపోయింది. సో, ఇదేమైనా దాని మీద భిన్న అభిప్రాయాలు ఉన్నమాట వాస్తవం. కొంతమంది అది అత్యధిక కులాల వాళ్ళని గుర్తిస్తున్నారు. వాళ్ళనే ప్రమోట్ చేస్తున్నారు. కింది కులాలను రానిట్లేదనేది. సరే ఏదున్నా క్రీడకు సంబంధించి క్రీడా భాగంగానే చూడాలి. సో, అందరినీ మనం కలుపుకొని ముందుకు పోయే ప్రయత్నం చేయాలి. సో, నిన్న జరిగినటువంటి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో 256 పరుగులతోని 20 ఓవర్‌లో 256 పరుగులు చేసింది. సో, టీమిండియా 96 పరుగుల ముందే న్యూజిలాండ్‌ని ఓడించి ఇదైనటువంటి పరిస్థితిని మనం చూస్తాం. సో, టైటిల్ పోర్‌లో బ్యాట్ ఝుళిపించినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంటది. సో, ఏది ఏమైనప్పటికీ కూడా మనం తీసుకున్నప్పుడు ఈ 255 పరుగుల లక్ష్యంలో అభిషేక్ శర్మ 15 బంతుల్లోనే 50 రన్స్‌తోని పాటు 18 బంతుల్లోనే 50 రన్స్ చేసిన 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతోని 52 పరుగులు చేసి ఔట్ అయ్యిండు. మరోవైపు సంజు శాంసన్ సూపర్ ఫామ్ కొనసాగిస్తూ మరోసారి విజృంభించి 46 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 88 పరుగులు చేసిండు. మళ్ళీ కూడా సెంచరీ వేసాడు. ఇషాంత్ 23 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిండు. మొత్తంగా 25 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతోనే 54 పరుగులు చేసిండు. వీళ్ళ ఉన్నటువంటి 255లో వీళ్ళదే మనకి టాపు రన్స్‌గా మనకు కనిపిస్తా ఉంటాయి. సో, సూర్యకుమార్ డకౌట్ కాగా, హార్దిక్ పాండ్యా 13 బంతుల్లో 18, తిలక్ వర్మ 6 బంతుల్లో 8 పరుగులు, శివం దూబే 8 బంతుల్లోనే 3 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది 26 పరుగులు చేసిండు. సో, మొత్తం 20 ఓవర్ల 5 వికెట్లకి 255 పరుగుల లక్ష్యంతోనే ముందుకెళ్ళినటువంటి పరిస్థితుల్లో బౌలర్‌లో న్యూజిలాండ్ బౌలర్లు జేమ్స్, నిషమ్ ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీస్తే మ్యాట్ హెన్రీ, రచిన్, రవీంద్ర తలా వికెట్ తీశారు. ఇది పరిస్థితి. సో, ఇది జరిగిన తర్వాత భారీ లక్ష్యంతోనికి దిగిన తర్వాత సూపర్ ఫామ్‌లో ఉన్నటువంటి ఓపెనర్లు స్టీవ్ స్పిన్నర్ 52, ఫిన్ అలెన్ 9ని బౌలర్లు కట్టడి చేస్తూ ఆడినటువంటి పరిస్థితుల్లో అక్షర్ పటేల్ భారత్‌కు పిన్ అవుట్ చేసి వెనక్కి పంపాడు. దాని తర్వాత రచిన్, రవీంద్ర ఒకటి అవుట్ అయ్యాడు. ఇషాన్ అద్భుతమైన క్యాచ్ పెట్టడంతో ఆయన అవుట్ అవ్వడం జరిగింది. గేమ్ ఫిలిప్ 5కి అవుట్ అయ్యాడు. ఆకర్ష్ బౌలింగ్‌లో కివీస్ 47 పరుగులకే న్యూజిలాండ్ 47 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. సో, ఇక బూమ్రా దాటి తట్టుకోలేకుండా పోయింది. చాప్మన్ 17, హార్దిక్, డారెల్, మిచెల్ 17, అక్షర్ పటేల్ అవుట్ చేశారు. చివరిలో కెప్టెన్ మిచెల్ స్టాంటర్న్ ఆడినప్పటికి కూడా 35 బంతులు 43 రన్ చేసేయాలి వాళ్ళు. బూమ్రా ఒకే ఓవర్లో జేమ్స్, నిషామ్ 8, మాంట్ హెన్రీ డకౌట్ చేయడంతోని మ్యాచ్ టర్న్ అయినట్టుగా మనకు కనపడుతోంది. సో, చివరి వికెట్ అభిషేక్ శర్మ తీసుకోవడంతో న్యూజిలాండ్ మరో ఓవర్ ఉండగానే 159 పరుగులకే ఓడిపోయినట్టుగా మాట్లాడుతుంది. భారత్ బౌలర్లో బూమ్రా 4 వికెట్లు, అక్షర్ పటేల్ 3 వికెట్లు, హార్దిక్, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ తలా వికెట్ తీశారు. ఫైనల్ న్యూజిలాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్లో 96 పరుగుల తేడాతో న్యూజిలాండ్ ఓడిపోయింది.
సో టైటిల్ ఫేవరెట్గా ధోని, రోహిత్ శర్మ తర్వాత భారత్ కప్ అందించినటువంటి సారథిగా సూర్యకుమార్ యాదవ్కి దక్కింది. సో ఇది పరిస్థితి. 2007, 2014లో ఆతిథ్య దేశం స్వదేశంలో ట్రోఫీ గెలవటం ఇదే మొదటిసారి. 2007, 2024లో విజేతలుగా నిలిచిన బి గ్రేడ్ కప్ సాధించిన దేశవ్యాప్తంగా సమరాలు జరిగింది. సో ఇదేమైనా 2020, 2024, 2026 మూడో T20 వరల్డ్ కప్గా మనకు కనపడతా ఉంది ఇది. సో క్రికెట్తో పాటుగా ఇతర గేమ్స్ను కూడా తీసుకురావాల్సిన అవసరం అయితే ఉన్నది. సో చూస్తూ ఉన్నాం మనం పేపర్లు, టీవీలు, మీడియా అంతా వెతికినప్పుడు చూసినప్పుడు క్రికెట్ మ్యాచ్ని టీవీల్లో చూస్తూ, ఇళ్లలో చూస్తూ, క్లబ్లలో, పబ్బులలో, హబ్బులలో, సెల్లలో, ట్యాబ్లలో, కంప్యూటర్లలో చూస్తూ, స్నాక్స్ తింటూ, ఫుడ్ తింటూ, వెజ్ తింటూ, నాన్ వెజ్ తింటూ, నచ్చిన ఫుడ్ తింటూ, సోఫా సెట్లలో, కుర్చీలలో కూర్చూ ఫ్రెండ్స్తో బాతాగాని పెడుతూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మేము ఎంజాయ్ని కాదనలే కానీ ఆ పాఠశాల స్థాయి నుంచి గ్రామీణ స్థాయిలో గ్రౌండ్లు ఉండాలి స్కూల్స్కి. ఏ విద్యా సంస్థలైనా, ప్రైవేటు, గవర్నమెంట్ విద్యా సంస్థలు. దాంతో పాటుగా పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయాలి. గేమ్స్ను క్లాస్గా పెట్టాలి. క్రికెట్ని ప్రోత్సహిస్తూనే ఇతర ఒలింపిక్స్లో ఉన్నటువంటి ఇతర అన్ని క్రీడల్ని పిల్లలకి ఏ రంగాల్లో ఇది ఉంటుందని చెప్పేసి ఆ విధంగా పెట్టుకుంటూ పోవాలి. పాఠశాలల టోర్నమెంట్ ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. తద్వారా క్రికెట్తో పాటు ఇతర క్రీడలను కూడా తీసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. చాలామంది టీవీలు చూస్తూ ఎంజాయ్ చేస్తూ వాడు బాగా ఆడిండు, వీడు బాగా ఆడిండు అంటాడు. ఇంకొంతమంది అయితే సోషల్ మీడియాలో ఏ ప్లేయర్ని సెలెక్ట్ చేయాలనో వాళ్ళే ప్యానల్ చేస్తున్నారు. మీకేం తెలుసురా టీవీ చూసి చేసేటోళ్ళు. క్రికెటర్ ఎవరు బ్యాట్స్మెన్, ఎవరు బౌలరు, ఎవరు స్పిన్నర్ తీసుకొని కూడా టీవీలో చూసేటోళ్ళు సెలెక్ట్ చేస్తారా? ఎక్స్పర్ట్స్ ఉన్నారు కదా దానికి సంబంధించి. అదొక టైం పాస్. సరే మీ ఆనందం నేనేంది కదంటలే కానీ. సో స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఐక్యత కోసం ఆటలు, సమైక్యతకు బాటలు. క్రీడలు శారీరక దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరం. అందుకోసం మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ రాయండి. సో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. రిజర్వేషన్స్ కూడా 3% రిజర్వేషన్స్ పెట్టాల్సిన అవసరం ఉంది గేమ్స్ అండ్ స్పోర్ట్స్కి. జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయికి సంబంధించి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా, మిత్రులారా, ఏదైతే ఉన్నదో క్రికెట్తో పాటు ఇతర క్రీడలకు సంబంధించి పాఠశాల విద్య నుంచే దాన్ని చేయాలి. ఎక్కడెక్కడి నుంచి ఏ గేమ్స్లో పాల్గొంటారో వాళ్ళని ప్రమోట్ చేస్తూ మొదట పాఠశాల స్థాయి, దాని తర్వాత మండల స్థాయి, దాని తర్వాత జిల్లా స్థాయి, దాని తర్వాత రాష్ట్ర స్థాయి, నేషనల్ లెవెల్ వెళ్ళినప్పుడు చాలామంది పిల్లలు ఆటపాటలతో పాటు అట్లా కూడా స్కూల్కి వచ్చే పిల్లలు ఉంటారు. ఆడుకోవటం అంటే ఇష్టం కదా పిల్లలకి. మజాక్ అందులో దింపేసి చదువులు చెప్పచ్చు. చదువుతో పాటు కెరీర్ ఉంటుంది. వాళ్ళ శారీరక దారి, మానసిక ఉల్లాసం, ఐక్యత, జాతీయత అనేక అంశాలు వాళ్ళకి స్పోర్టివ్నెస్ అన్ని అలవాటు అవుతాయి. దురలవాట్లు దూరంగా ఉంటారు. ఆ విధంగా ముందుకు పోయే అవకాశం ఉంటుంది. సో పెద్దలారా, మిత్రులారా, ఆ విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి వచ్చాను. మొత్తం ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే 255 పరుగులు చేసినటువంటి టీము ఇండియా 250 పరుగుల లక్ష్యాన్ని పెడితే వాళ్ళు 96 పరుగుల ముందే ఓడిపోయారు. 96 పరుగుల తేడాతోని. సో భారత్ ఆల్రౌండర్ ప్రతిభ, బుమ్రా, హూప్ ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు ముగ్గురు బ్యాట్స్మెన్లు అభిషేక్ శర్మ 21 బంతుల్లో 52 పరుగులు, సంజు శాంసన్ 46 బంతుల్లోనే 89 పరుగులు, ఇషాన్ కిషన్ 23 బంతుల్లో 25 బంతుల్లో 54 పరుగులు చేసి 255 పరుగులు చాలా కీలకమైన పాత్ర పోషించడం మనకి కనిపిస్తూ ఉంటుంది. సో పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, నీలక్ష ఆర్గనైజేషన్.